ఎన్నెన్నో ఊళ్ళతో వస్తుంది. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి? మాధవన్ కొంచెం ఓవర్. ఎప్పుడు ముంచుకొస్తుంది, ఇంకా రాదంటే పడుకుంటే పోయే. ఇది మా ఇల్లు, ఇది నా బెడ్రూమ్. నేను నాది అని చెప్పలేదుగా. చూడు మిస్టర్, తాళి కట్టానన్న హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే తుడిచేయండి. ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. ఓ అలాగా. నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నువ్వే దాన్ని ఈజీ చేసావు. ఇలా చూడు, నేనేమి నీ అందాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు. మా అమ్మాయి ఊళ్ళమ్మడి తిరుగుతోంది, ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రించి ఉమ్మేస్తున్నారు, దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు. మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు. సరే పోతే పోనీ అని జాలిపడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే. లేకపోతే ఈ మొహాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో, ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు. హలో, మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను క్వీన్ ని. ఎంతో మంది చొంగ కాచుకుంటూ నా వెనకాల తిరిగారు, అది తెలుసుకోండి. నీ కథంతా నాకెందుకు? నాకు నువ్వు నచ్చలేదు, నీకు నేను నచ్చలేదు. ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కొద్ది రోజులు ఇలాగే పోనీ, ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం. నేనే డీల్కి రెడీ. నువ్వు రెడీనా? నేను రెడీ. గుడ్. అయితే బయటకు వెళ్ళి పడుకో. స్విచ్ ఆఫ్ ద లైట్స్. అమ్మండి భగవంతుడా, ఈ తల్లి లేని పిల్ల అత్తారింటికి వెళ్తుంది. అంతా నీదే భారం. తల్లి, నా బంగారు కొండ, పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు. మీ నాన్న బాధపడుతున్నాడు, కాస్త నవ్వుతూ మాట్లాడవే. నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను, ఆయన ఇష్టం నీకు చేశారు. నేనేం చేయగలను? బాగా బాధపడి. మీ అత్తారింట్లో నోరు పారేసుకోకమ్మా, కాస్త అణుకుగా ఉండు. నోరే తెరవను. చాలా పర్వాలేదు వదిలేమ్మా. బాబు, ఉమ ఎంతో గారాభంగా పెరిగింది. అదేం చేసినా నా కోసం నువ్వు భరించాలి. అలాగే పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి. ఇంకో విషయం చెప్పండి అంకల్. పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది. మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను. నువ్వు కూడా ఒప్పుకున్నావంటే మంచి విషయం కదా అంకల్, నేనే ఏర్పాటు చేస్తాను. సరే, పెళ్లి కూర్చో. వస్తాను. రత్నం, వర్జం రాకముందే బయలుదేరమనరా. సరేనమ్మా, బయలుదేరండి. బయలుదేరండి. మెల్లగా పోనాయినా. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా ఉమా, వెళ్ళగానే ఫోన్ చేయి. బండి వెనక తిప్పాను. అదే, నువ్వు ఇప్పుడే రావాలని బలవంతం ఇవ్వలేదు. నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను. నీకెప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు. ఇలా చూడు, కాస్త మొదటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది. బండి వెనక తిప్పన్నా. వద్దు, నేనే ఏడుపు ఆపేస్తాను. నాకు నీ ఫీలింగ్ అర్థమైంది. సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థ్యాంక్స్, ఐ అండర్స్టాండ్. ఓకే. మామ, నాకు ఒక అనుమానరా. అది ఎప్పుడో వచ్చేదే కదా. ఏంటి? అశోకుడు కొలంను తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు? సింపుల్ మ్యాటర్ రా. కొలంను తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి. చెట్లు నాటింది మనలాంటి కుర్రాలు పైకి ఎక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి. అయ్యో, ఏం బ్రెయిన్ రా, ఇంత తెలియాలి వచ్చింది. మా తాత దగ్గర నుంచి వచ్చింది. ఎలా రే, అటు చూడండి రా, కార్తీక్ గారు వస్తున్నాడు. ఏం వస్తున్నావు కదా ట్రీట్ ఇస్తావని. ట్రీటా? అవును. ఎందుకు? పెళ్లికి ముందు బ్యాచెస్ బట్టి ఇవ్వలేదు, పెళ్ళయ్యాకెలా ట్రీట్ ఇస్తామని. అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి. ఇది ఉత్పత్తి పెళ్లి. రే, ఏంట్రా నువ్వు అనేది? ఇలా చూడు, నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగ్గా గమనించనే లేదు. ఇంకెలా రమ్మితావని నువ్వు ఒకడవే. అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా? ఒట్టు మావా, అలాంటివేమీ లేవు. అయితే మాకు ట్రీట్ ఇవ్వవా? ట్రీట్ ఇస్తాన్రా, కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు. నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం. నాకు పెళ్ళైందన్న విషయం మన సెట్కు మాత్రమే తెలుసు.
ఎవడి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చెమడాలు వచ్చేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఎప్పట్లాగే నిషాని ఫాలో చేయబోతున్నాను. నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు, సరేనా? సరేరా. ఓకే, అయితే అందరూ రండి, ట్రీట్ ఇస్తా. హలో అంకుల్. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నాను. అవును, మీరు? ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా? మేము కార్తిక్ ఫ్రెండ్స్. పాప బర్త్డేకి మీ ఇంటికి వచ్చాంగా, మర్చిపోయారా? చాలా మంది వచ్చారు కదా, టక్కని గుర్తుకు రాలేదు. ఏమిటి అంకుల్, కార్తిక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. ఈవిడెవరు? కార్తిక్ వైఫా? అవును, ఇక్కడే చేర్చాను. హాయ్, ఐఎమ్ దివ్య. ఐఎమ్ ఉమారాణి. సరే అంకుల్, ఈ కోమాని మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. వస్తాను. ఏమ్మా, వెళ్ళరానా? ఏమన్నా కావాలంటే కార్తీక్ అడుగు. సరే జాగ్రత్త అంకుల్. చూసుకోండమ్మా. ఓకే. జాగ్రత్త. బాయ్ వస్తాను. అంకుల్. బాయ్. తప్పండి. ఏంటి ఫోర్స్ కొడుతున్నావు? ఫాలో మీ. మళ్ళీ దొరికేవలే. రే కార్తిక్, నీ వైఫ్ ని లేడీస్ అంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా? త్వరగా వెళ్ళి కాపాడు. ఎక్కడ్రా? స్పోర్ట్స్ రూమ్ లో. హనీమూన్ తెలుసుకుంటే కాలేజ్కి వచ్చా? కార్తిక్ నిన్న ఈజీగా వదిలేస్తున్నాడే. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేనే కార్తిక్ ని. ఇదిగో ఇలా నీ దగ్గరికి వచ్చి, హాయ్ డార్లింగ్, హాయ్ స్వీటీ, హౌ క్యూట్ యు ఆర్. బుద్ధుందా మీకు? ఏ కార్తిక్, మేమంతా సీనియర్స్ అని తెలుసు కదా. అందుకే అడిగాను బుద్ధుందా అని. మీరందరూ సీనియర్స్ కదా, ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓయ్ లేవే, ఓయ్ లేవే. ఎంత స్టైల్ గా కూర్చొని ఉండో చూడు. ఇలా చూడు, నువ్వు ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు. ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందనివి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి, అర్థమైందా? అవును, నీ పేరేంటి? ఓయ్, నిన్నే అడిగేది. నోట్లో ముచ్చాలున్నాయా ఏంటి? నోట్ తెరవా? పేరేంటే చెప్పు. ఉమారాణి. ఉమారాణి పేరు మొహం చూడు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా? అరే మామా, దిస్ ఇస్ టూ మచ్ రా, మాకేం నచ్చలేదు. ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి. సరే నీ ఇష్టం. రండి వెళ్దాం, రండి రండి. మీరు ఇప్పుడు ఎంత మంచి వాళ్ళు కదా. బయలుదేరండి. ఓయ్, ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవా? ఏంటి లుక్కులు ఇస్తున్నావు? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్? నలుగురు. అమ్మా ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, నాకెవరి సహాయం అక్కర్లేదు. హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు, కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు. కర్మ దరిద్రం. భోజనం అయితే వంట కూడా సరిగ్గా చేయడం తెలీదు. నీ మొహానికి అయ్యా అని పాట ఒకటి. ఏంటి అలా చూస్తావు? మనుషులు తింటారా ఇది? పల్లెటూరు బయట బ్లడీ విలేజ్. ఇదేంటిది? ఓ, ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా? నువ్వు వస్తుండు. కార్తీక్, ఎందుకు అలా అరుస్తావు? పాప నిద్రపోతుంది కదా. వదినా, ఏనాడైనా నువ్వు ఇంత చండాలమైన భోజనం తిన్నావా? ఏం కార్తీక్, నిన్నటి వరకు మీ వదిన వంటని ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి. ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చండాలమైపోయిందా? వదినా, అంటే ఈరోజు వంటలన్నీ నువ్వే చేసావా? మరి ఈ ఇంట్లో ఇంకెవరు చేస్తారు? అది సారీ వదినా, సారీ. ఈ రోజు టైం బాగలేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, నెంబర్ 1630 ఇల్లే కదా? అవును. ఏంటి విషయం? పిజ్జా డెలివరీ చేయాలి సార్. పిజ్జానా?
మీరు అడ్రస్ మారొచ్చినట్టున్నారు సార్. లేదు సార్, కొత్త నంబర్ 69, పాత నంబర్ 30. ఈ నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు. ఇది మా ఇల్లే, కానీ మా ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే. అదేదో ఒక వస్తువు అనుకుంటారు. ఖచ్చితంగా ఆర్డర్ చేస్తుంటారు సార్. సార్ మీ ఇంటి నెంబరే కదా 23831346. ఈ నెంబరే సార్, ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది. నెంబర్ కరెక్టే, కానీ ఈ ఇంట్లో ఎవరయ్యా పిజ్జా ఆర్డర్ చేస్తుంటారు? ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్. ఉండు వదినా, నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా? నేను చేయలేదు. విన్నావుగా. అవును, నీకెంత జీతం? మంత్లీ 25. అంతేస్తున్నారా? అవును. ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది? అవును, నేనే ఆర్డర్ చేశాను. పని కొంచెం పట్టుకోండి. ఒక్క నిమిషం మేడం. ఇదిగోండి మేడం బిల్. బ్యాలెన్స్. థ్యాంక్ యూ మేడం. సారీ. వెల్కమ్. వెల్కమ్. నేను ఇంకా థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంటి నెంబర్ ఎంతో తెలియదు, ఇంట్లో మెంబర్స్ ఎంత మందో తెలియదు. ఈ ఇంట్లోనే ఉంటున్నావా? తీసేసిందే. ఓకేయా, పిజ్జా ఎమ్మ టేస్టీగా ఉంది. ఒక పీస్ తింటావా? నాకు పిజ్జా నచ్చదు. గుడ్ నైట్. చికెన్ టాపింగ్ సూపర్. చేసుకుంటున్నావే. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను, తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు. సారీ. డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది, నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, ఏంటి? అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు, నేనే బయటకు వెళ్తాను. అలా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని. లేక నుంచి ఏ భయంగా ఉందా? భయం లేదు, కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున ఇదెక్కడ గొడవ రా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేమి లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్లవన్న కలిసి తీయకన్నా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం.
ఏంటో ఆలోచిస్తున్నావు? ఇందా ఇది తీసుకో, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. పోతే ఇంకో విషయం మామ, మంజు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. రేపో మాపో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం. నువ్వు వెళ్ళి ఉమ్మని తీసుకొచ్చాయి, నేను మంజుని తీసుకొస్తాను. అందరం కలిసి హనీమూన్కి వెళ్దాం. ఓకే? థ్యాంక్స్ రా మామ. ఓకే, బయలుదేరు. సరే, నేను ఊరికి బయలుదేరుతున్నాను. నువ్వు ఈ బండిని జాగ్రత్తగా హాస్టల్లో పెట్టు. నేను ఇటు నుంచే వెళ్తున్నా. ఏరా ఇది నీకు అన్యాయం అనిపించట్లేదు? ఇది ఒక బండి, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. 10 రోజులు కాదు కదా, 10 ఏళ్ళైనా సరే ఈ బండి ఇక్కడే ఉంటుందిరా. దీన్ని స్టార్ట్ చేసేలాగా నా ప్రాణాలు పోతాయి. అలా జరగకుండా చూసుకోరా. అలాగే బాబు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. మీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకి టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకు వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. ఏంటి బామ్మా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండిగటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటావన్నమాట. నాన్నమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే, చాలు చాలు. చపాటి భోజనం రెడీ చేయమంటారా? ఓకే షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా, ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మ, నువ్వేం దిగులు పడకు. దాన్ని మహారాణిలా చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రసం మాత్రం చాలు. ఇంకొంచెం. సూపర్.
వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటి తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు, నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడతాడు. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు. అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళామంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో, నేను దీనికి ఒప్పుకోను. నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్న కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో. ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడో మూల పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్, సో నైస్ ఆఫ్ యూ. రసం ఎంత టేస్ట్గా ఉంది. కొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికి వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చ అబ్బాయి, అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. పోస్ట్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా, క్షమించడమ్మా. ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదమ్మా. పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే, నువ్వు
గోల్డ్ నేను తీసుకుంటా. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఈయంతో ఉంది. పాపం దానికేం తెలుసు. అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా లైట్ నేను తీసుకుంటానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్లు. జిడ్డు ఉడుతుంది, తుడుచుకోండి. ప్లీజ్